ఐపీఎల్ సీజన్ 18లో తెలుగు కుర్రాళ్లు ఛాన్స్ కొట్టారు. ఇప్పటికే 4 ఐపీఎల్కు ఎంపిక కాగా ఇప్పుడు మరో 3 ఆ లిస్టులో చేరారు. టాలెంట్ ఉంటే మారుమూల ఉన్న గుర్తింపు దొరుకుతుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే క్రీడా ప్రేమికులకు పండగ. కేవలం 20 ఓవర్లలో భారీ సిక్సర్లతో ఆకట్టుకునే బ్యాట్స్మెన్, అద్భుత క్యాచులు పట్టే ఫీల్డర్స్, కళ్లు చెదిరే వికెట్లు తీసే బౌలర్స్ కు ఐపీఎల్ వేదికగా మారింది. ఇంతకు ముందు రంజీ, ఇంటర్నేషనల్ కు ఎంపిక కావాలంటే క్రీడాకారులకు తలకు మించిన భారంగా ఉండేది. ఐపీఎల్ రావడంతో యువ క్రీడాకారులకు అందివచ్చిన మంచి అవకాశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న క్రికెటర్లకు ఐపీఎల్ 18లో అవకాశం దక్కింది. దీంతో టాలెంట్ ఉంటే అవకాశం తన్నుకుంటూ వస్తుందనే భావన అందరిలోనూ వచ్చింది. ఇప్పటికే నితీష్ రెడ్డి, కేఎస్ భరత్, రికీ భూయ్, రషీద్ ఐపీఎల్ కు ఎంపిక కాగా మరో తెలుగు ఆటగాళ్లకు కూడా అవకాశం దక్కింది. విశాఖకు చెందిన పైలా అవినాష్ పంజాబ్ కింగ్స్ 11 కు, సత్యనారాయణ రాజు ముంబై ఇండియన్స్ కి, ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయ్ ఎంపికయ్యారు. ఒక్కొక్కరికి 30 లక్షలకు బిడ్డింగ్ లో కొనుగోలు చేశారు. ఇప్పటికే వీళ్లంతా దేశవాళీ టోర్నీలో తమ సత్తా చాటుతున్నారు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో మొదటి రోజు తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు కీలక ఇన్నింగ్స్ తో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. నితీష్ పోరాడకపోయుంటే మ్యాచ్ చేజారిపోయేది. కానీ అరంగేట్రన్ టెస్ట్లోనే ఫెంటాస్టిక్ న్యాక్ ఆడాడు. భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రిజ్లోకి వచ్చిన తెలుగోడు ఆఖరి వికెట్ గా వెనుదిరిగాడు. తన కుమారుడు ఐపీఎల్లో రాణిస్తుండటంతో నితీష్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి నితీష్కి క్రికెట్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి చదువు కన్నా క్రికెట్ మీద ఎక్కువ ధ్యాస పెట్టాడు. క్రికెట్లోనే అండర్-14, అండర్-16, అండర్-19 స్టేట్ ఆడడం జరిగింది. అలాగే మాకు ఈ సహకారం చేసిన వీడీసీ వారికి, ఏసీ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి చాలా ట్రబుల్స్ చేసి ఉన్నాయి. అవి ఏమి కూడా బయట కనపడకున్నా వాళ్ళు మాత్రం బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ చేశారు. అలాగే ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ టీం కూడా మాకు సపోర్ట్ చేసి ఈరోజు నితీష్ ఈరోజు ఈ స్టేజ్కి ఉండడానికి గల కారణం ఎస్ఆర్హెచ్ టీం అండి. అలాగే ఇప్పుడు గౌతమ్ గంభీర్ సార్ కూడా నితీష్ని అంటే ఇప్పుడైతే పెద్ద స్టార్ని చేసేద్దామని కాదండి, ఫ్యూచర్ బాగుంది, కుర్రాడు బాగా ఆడుతున్నాడు, టాలెంట్ని చూసి ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేసినందుకు గౌతమ్ గంభీర్ సార్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాకు ఆనందం ఎలాగుందంటే ఈరోజు నా మాటల్లోనే మీకు అర్థమవుతుంది సార్. అంటే స్టడీ కూడా బాగా చేస్తాడు తను. మంచి ర్యాంక్స్ వచ్చాయి, బాగా చదివేవాడు అనమాట. జింక్లో చదివేవాళ్ళు. కాకపోతే వాళ్ళ డాడీ గేమ్స్ తీసుకెళ్తున్నాడు, డిస్టర్బ్ అవుతాడేమో అని భయపడ్డాను. ఎప్పుడైతే తను గేమ్ చూసిన తర్వాత సరే పర్లేదు ఆడతాడు, అండర్-16, అండర్-14 సెలెక్ట్ అయ్యాడు, మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నాడు, కడపలో అకాడమీలో సెలెక్ట్ అయ్యాడు. ఇంతమందిలో మన అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు అంటే టాలెంట్ ఉంది కదా అని గట్టిగా నమ్మాను. అక్కడి నుంచి తనకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను నేను కూడా. నాకు యాక్చువల్గా క్రికెట్ గురించి ఏం తెలియదు, స్టడీస్ అంటే ఎక్కువ ఇష్టం. కానీ తనని వాళ్ళ డాడీ పక్క నుండి నేను చూసుకుంటాను. మేము ఇంత స్టేజ్కి వస్తాడు అనుకోలేదు. సరే ఆడతాడు కదా చూద్దాం, తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి అనేసి వాళ్ళ డాడీ సపోర్ట్ చేశారు. తర్వాత నేను సపోర్ట్ చేశాను. అది ఇప్పుడు తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రపంచంలో భారత్ ను నంబర్ 1 స్థానంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఐపీఎల్లో ఎంపికైన తెలుగు కుర్రాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో అవకాశం ఇస్తే తెలుగు కుర్రాళ్లు సత్తా చాటడం ఖాయమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.